బట్ అమ్మ అంటే కొన్నిసార్లు అంటే చాలా ప్రౌడ్‌గా ఎవ్రీ టైమ్ అలా అనిపిస్తుంది కానీ, ఎప్పుడు ఇలాంటి టైమ్స్‌లో కొంచెము ఇప్పుడు యుద్ధపు అంచుల్లో ఉంది దేశం గూడా. ఎప్పుడెప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితే రానివ్వలే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఇంట్లో మా పిల్లలకి ముద్దుగా ఇది ఎక్కువ పెడతా. ఏదో ఒక చాక్లెటే ఉందనుకోండి, రెండో చాక్లెట్ తిను తిను అని పెడతాం. అట్లా గనక అడిగామంటే తనకి చాలా కోపం వస్తుంది. వద్దు అంటే వద్దు అంతే. అట్లా ఇంట్లో అంటే అతి ప్రేమలు చూపించడము, ఏదైనా అతి చేస్తే అతి ఆపేసేయండి, ఏం అక్కర్లేదు. అంత స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ గా ఇంట్లో కూడా ఆ ప్రేమంతా మనసులో ఉంటుంది, కానీ మాత్రం బయటపడదు అసలు ఎక్కడ కూడా. అదే అదే విధంగా భార్య, అదే విధంగా కూతురు, అదే విధంగా తండ్రి తల్లి అంతే. ఎట్లా ఎవరితో ఉండాలో బయట ఆఫీసర్స్ తో వాళ్ళ ఎట్లా ఉంటాడో ఇంట్లో కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు. ఆ ప్రేమ ఉంటుంది, అది తెలుస్తూనే ఉంటుంది, కానీ కనపడాడు అనమాట. మేము ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు ఎక్కడున్నారని అడిగాను కదా, మీరు దానికి ఇన్ఫర్మేషన్ లేదు మాకు చెప్పడు, మేము అసలు అడిగినా కూడా చెప్పడు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏది లీక్ చేయరు అన్నట్టుగా చెప్తున్నారు కదా. సో జనరల్లీ ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నారు ఏంటనేది మీ వరకు ఇన్ఫర్మేషన్ ఉండదేమో కదా? ఉండదు. అంటే ఇదివరకు అంతా ట్రాన్స్ఫర్స్ ఉండేవి. ఇప్పుడు 3 years కి కొచ్చిన్ లో సర్వ్ చేశాడు, తర్వాత బెంగళూరులో సర్వ్ చేశాడు, తర్వాత అదేది అరకోణము అటువంటి ప్లేసెస్ లో, గోవాలో కొన్నేళ్ళు ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. ఇట్లా ఎక్కడ వాళ్ళు పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే ఎప్పుడైనా ఏంటి నెల రోజుల నుంచి ఫోన్ చేయలేదు అంటే ఒక్కటే మాట చెప్పేవాడు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మ నీకే వస్తుంది, నా ఎమర్జెన్సీ కాల్ నీదే ఉంటుంది, ఎవరికి వాళ్ళు చెప్పరు, ఫస్ట్ నీకే వస్తుంది, కాబట్టి నువ్వేం దిగులు పడకు, ఏం నీకేం రాలేదంటే నేను క్షేమంగా ఉన్నాను అని అట్లా చెప్తాడు. కానీ నువ్వు అంత ఊరికేనే అతి చేసేసి నాకేదో అయిపోయిందని నువ్వేం బెంబేలెత్తద్దు అంటాడు. అదే మాట చెప్తాడు. ఇంత మంచిగా అంటే ఎమోషనల్ బాండ్ ఉన్నప్పటికీ కూడా బయటకి ఇంత స్ట్రాంగ్ గా, చాలా స్ట్రాంగ్. ఇంట్లో వాళ్ళని కూడా అదే స్ట్రాంగ్ గా అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని, తన పెళ్లి దీనికి చూడడానికి మనకు ఒక ఏజ్ రాగానే అది అలవాటు కదా. ఏదైనా చూస్తే ఒకటే చెప్పాడు, నువ్వు చూడు, కానీ తెల్లవారు లేస్తే ఎన్నో ప్లేన్లు పడిపోతూ ఉంటాయి, ఎక్కడెక్కడ పడిపోతుంటాయి, ఎయిర్ క్రాష్ అయిపోయి మేము పడిపోతూ ఉంటాము, ఏదేదో జరుగుతుంటుంది. అది జరగగానే వీళ్ళు ఏడ్చుకుంటూ ఆ పిల్లలు వెళ్ళిపోతే తర్వాత తట్టుకోవడం మనకేం ప్రాబ్లం కాదు, అవతల ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ బాధపడతారు. అదంతా ఆలోచించుకొని చేయమని చెప్పాడు. ఫార్చునేట్ గా ఏమైందంటే అమ్మ కోడలు వాళ్ళ తండ్రి కూడా డిఫెన్స్ లో ఉన్నారు. వాళ్ళకి ఏదో మామూలు ఇట్లా ఇక్కడ కాదు, మేము సంతోష్ నగర్ లో ఉండేవాళ్ళం. అక్కడ ఆ పరిచయ కాలంలో వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళడము అది జరిగితే ఆయనంతటా ఆయన చెప్పారు, మనకి 2 పిల్లలు కలిసి ఉన్నారు, వాళ్ళకి డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీరు ఓకే అంటే మేము ముందుకు వెళ్తామని ఆయనంతటా ఆయన వచ్చి అడిగారు. అయితే నేను ఒకటే చెప్పాను, ఆయన మీరు తెలుగు వాళ్ళు, మేము హిందీ వాళ్ళం, అంటే మనకి ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని నేను అనుకున్నాను. అట్లా నేను ఎక్స్పెక్ట్ చేసా, ఇదే మాట మైండ్ లో తెలియకుండానే ఆ డౌట్స్ ఉంటాయి కదా, మనకి తెలియదు, మనం అంత బయస్డ్ గా ఉంటాం, ముందర ఏం ప్రాబ్లం వస్తుంది. ఆయన ఒకటే చెప్పారు, దేశం కోసం పనిచేసే వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, కాబట్టి మీరు ఆ విషయంలో భయపడకండి. అదే మాట మా కోడలు కూడా అదే నిలబెట్టింది. అసలు ఆడపిల్ల ఎంతనో అమ్మాయి అంత బాగా ఉంది అనమాట. ఎప్పుడు కూడా పొరపాటు రాలేదు, అట్లా అంత బాగా. ఇంకా నాకు ధైర్యం చెప్తూ ఉంటుంది. నిజంగా చూసి మీ కూతురే అనుకున్నాను. అదే కూతురే తను. సో నైస్ అమ్మా. అయితే అభిషేక్ రామ్ గారు ఫస్ట్ మీరు చెప్పినట్టుగా ఇండియన్ నేవీలో కెప్టెన్ గా చేస్తున్నారు, ఇప్పుడు ర్యాంకింగ్ కదా. సో ఎలాంటి వర్క్ ఉంటది ఏంటి అని చెప్పి మీతో షేర్ చేసుకుంటారు. చేస్తాడు, ఎప్పుడైనా తీసుకెళ్లేవాడు, తను నేవీ తన షిప్స్ అన్ని చూపించేవాడు. సీట్ లో కూడా ఒక ఫొటోస్ లో కూడా దానిలో ఉన్నాయి, కూర్చోబెట్టి ఇది నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ఇంతమంది నాకు ఎంత పని చేస్తారు, ఇంట్లో అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ మేము వెళ్లాల్సి వస్తుంది, ఏదైనా పిలిస్తే. తర్వాత చాలా రోజుల తరబడి కొన్నాళ్ళు సీలో ఉండాల్సి వస్తుంది. అసలు ఆ సీ వాటర్ పడక వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఒకలాగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. చాలా రోజుల నుంచి పని చేస్తున్నా వాళ్ళ సీ సిక్నెస్ పోదు వాళ్ళకి. అవన్నీ కూడా అధిగమించి తను పని చేసుకున్నాడు.
ఎప్పుడు కూడా అది ఒక డ్రాబ్యాక్, లేకపోతే నేను పని చేయలేను అని విసుగు చెందే మాట, పారిపోయి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటివి ఎప్పుడు తన నోటి నుంచి మేము వినలే. అంత బాగా ఒదిగిపోయాడు దానిలో. అదే విధంగా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, అదే విధంగా వాళ్ళ హయ్యర్ అప్స్తో కూడా మెయింటైన్ చేశాడు. ఎక్కడ తర్వాత ఈ సునామీ టైంలో కూడా చాలా హెల్ప్ తీసుకున్నారు. ఎక్కువ వీళ్ళే ఉంటారు కదా నేవీ వాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేయాల్సి వచ్చేది. ఆ టైంలో కూడా వీళ్ళ హెల్ప్ చాలా ఉండేది. అప్పుడు చెప్పేవాడు, ఇలా వెళ్తున్నాం మేము, కొన్ని రోజుల వరకు మేము మాట్లాడలేము అని జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టేవాడు. ఇంకా దాంతో అర్థం చేసుకునేవాళ్ళం, అంతకన్నా పెద్ద ఇది ఏం లేదు. ఇప్పుడు సీలోనే ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ సిగ్నల్స్ అవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ గానే దొరకదు చాలా రోజులు. అప్పుడు ఆ టైంలో ఎలా అనిపిస్తుంది? ఎక్కడ ల్యాండ్ దగ్గరికి రాగానే వెంటనే ఒకటి మెసేజ్ పెట్టేసేవాడు, వచ్చాము మేము, ల్యాండ్కి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం, అట్లా చెప్పేవాడు. ఇంకా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ కోసము ఒక ట్రైనింగ్ పంపించారు. తను ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత అది ఒకటి జీవితంలో మర్చిపోలేని ఘట్టం. ఏంటంటే ఫస్ట్ టైము మల్టీ రోల్ MHR అని ఒకటి ఆ హెలికాప్టర్స్ మీద ఫస్ట్ ట్రైనింగ్ అయింది తనే. దాన్ని ఏంటంటే షిప్స్ మీద డైరెక్ట్గా అవి ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ అయ్యి అది షిప్ మూవ్ అవుతున్నప్పుడే ల్యాండ్ అవ్వడము, టేక్ ఆఫ్ అవ్వడము. అది మాకు అదృష్టం. సెప్టెంబర్ 2న మోడీ గారు చేశారు కదా, దానప్పుడు మాకు కూడా చూపించాడు అది ఎలా ల్యాండ్ అయ్యేది, అదంతా చూపించారు. ఇవన్నీ మధ్య మధ్యలో ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా మీరు వెళ్తూ ఉంటారు కదా? వెళ్తూ, ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే పిలుస్తాడు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అందరితో పాటు? అది గర్వం కదమ్మా, అది చెప్పలేని అనుభూతి. చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఇప్పటి టైంలో అమ్మా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.